హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు సీరియల్లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే, మహాలక్ష్మి మాధవ ద్వారా చక్రి చేసింది అంత అబద్ధమని తెలుసుకొని చాలా కోపంతో ఇక పెద్ది ఇదంతా చక్రి వల్లే, చక్రినే ఇదంతా చేశాడు, నీ తప్పేమీ లేదు అని ఇక మహాలక్ష్మి మాధవకి చెప్పి, సరే పెద్ది, ఆ చక్రి సంగతి నేను చూసుకుంటాను అని మహాలక్ష్మి అక్కడి నుంచి చాలా బాధపడుతూ వస్తూ ఉంటుంది. అప్పుడే ఇక అమ్మ మహా, తోడుగా నేను వస్తానమ్మా అని మాధవ అంటూ ఉంటాడు. లేదు పెద్ది, నిన్ను వెళ్తాను అని మహాలక్ష్మి చెప్తుంది. ఇక వెంటనే మహాలక్ష్మి అక్కడి నుంచి చక్రి చేసిన మోసాన్ని గుర్తుకు చేసుకుని చాలా బాధపడుతూ వస్తూ ఉంటుంది. అప్పుడే ఇదంతా ఆ చక్రియే చేశాడు, నిజంగానే పెద్ది తను నార్మల్గానే ఉంటాడు, అలాంటి పెద్దిపై ఇన్ని అబద్ధాలా? నిజం చెప్తే నేనేమైనా అంటానా? అయినా పెద్ది ఎలాంటివాడో నాకు తెలుసు కాబట్టి పెద్ది నేను అపార్థం చేసుకోవద్దని ఈరోజు తన గురించి నిజాన్ని చెప్పాడు. లేకపోతే ఆ చక్రి ఇంకా ఎన్ని అబద్ధాలు చెప్పి పెద్దిపై నాకు కోపం వచ్చేలా చేసేవాడు అని మహాలక్ష్మి వెంటనే ఆ చక్రి సంగతి చూడాలి అని అనుకొని వెంటనే మహాలక్ష్మి చక్రికి ఫోన్ చేస్తుంది. అప్పుడే ఇక చక్రి అయితే, చెప్పండి మహాలక్ష్మి గారు, ఎక్కడున్నారు అని అనగానే, ఇక్కడ పలానా చోట్ల ఉన్నానని మహాలక్ష్మి చెప్పగానే, వెంటనే నువ్వు ఇక్కడికి రావాలి, నీతో అర్జెంటుగా మాట్లాడాలి అని మహాలక్ష్మి చెప్తుంది. అప్పుడే చక్రి, సరే మహాలక్ష్మి గారు వస్తున్నాను అని ఇక చక్రి అయితే మహాలక్ష్మి చెప్పిన ప్లేస్కి అయితే వస్తాడు. అప్పుడే మహాలక్ష్మి చూసి, ఏంటి మహాలక్ష్మి గారు, ఏంటి ఇక్కడికి రమ్మని అర్జెంటుగా ఫోన్ చేశారు అని చెప్పగానే, నీ గురించి నిజం తెలుసుకొని ఇంట్లో చెప్తే అందరూ బాధపడతారని ఇక్కడికి రమ్మన్నాను అని అనగానే, ఏంటి మహాలక్ష్మి గారు మీరు కొత్తగా మాట్లాడుతున్నారు అని అనగానే, నాది కొత్త ఏం కాదు, నేను రోజు ఇలానే మాట్లాడతాను, కానీ నువ్వు మాత్రం అబద్ధాల మీద అబద్ధాలు చెప్తూనే ఉన్నావు. నేను ఆ ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుంచి అన్నీ అబద్ధాలే చెప్పావు. నువ్వు ముందుగా ఆర్కిటెక్ట్ అనే ఫీలింగ్ అన్న చెప్తావా అని మహాలక్ష్మి అనగానే, అప్పుడే చక్రి, ఏంటి మహాలక్ష్మి గారు ఇప్పుడు అలా మాట్లాడుతున్నారేంటి? ఆర్కిటెక్ట్ అన్నాక కూడా నీకు నేను ఏం మాట్లాడుతున్నానో అర్థం కాలేదా అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది. అప్పుడే ఇక నువ్వు చెప్పిన పెద్ది గురించి అన్నీ అబద్ధమని నాకు నిజం తెలిసిపోయింది. పెద్ది నాకు తను ఆర్కిటెక్ట్ కాదని, తను ఒక తాపి పని చేస్తానని నిజం చెప్పేశాడు, కానీ పెద్దిపై అన్ని అబద్ధాలు చెప్పావు. ఇక ఈరోజు నాకు ఇంటర్వ్యూ అని కూడా అదంతా పెద్దియే సెట్ చేశాడని, పెద్దియే తన మాటల ద్వారా వేరే వాళ్ళతో తన పెద్ద ఆర్కిటెక్ట్ అని తన ద్వారా నాకు ఈరోజు ఇంటర్వ్యూ ఇప్పించాలని చూశాడని అంత అబద్ధం కదా, ఇదంతా నువ్వు అబద్ధమే ఆడావు కదా, ఇంటర్వ్యూ కూడా ఒక అబద్ధం, నువ్వు నన్ను చీట్ చేశావు, నిజంగానే నిన్ను నమ్మాను, కానీ నువ్వు మాత్రం అన్ని అబద్ధాలు చెప్పావు అని మహాలక్ష్మి చక్రితో ఆవేశపడుతూ ఉంటుంది. నన్ను క్షమించండి మహాలక్ష్మి గారు, మిమ్మల్ని సంతోషపడడానికే నేను ఇదంతా చేశాను, నన్ను క్షమించండి అని అంటూ ఉంటాడు. ఇక చక్రి అయితే, ఛీ, నీ ముఖం చూడాలంటేనే నాకు సిగ్గుగా ఉంది అని మహాలక్ష్మి అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక చక్రి మాత్రం, నన్ను క్షమించండి మహాలక్ష్మి గారు, నేను అన్ని అబద్ధాలే చెప్పాను, ఇక నా అబద్ధాలు ఇవన్నీ ఇంకా ఇంకా తెలిస్తే ఇంకా నన్ను ఎంత చీకొడతావో అని చక్రి తన మనసులో అనుకొని ఇక అక్కడి నుంచి సీదాగా ఇక మాధవ దగ్గరికి వెళ్తాడు. ఏంటన్నయ్య, నువ్వు ఈరోజు చేసిన పని ఏదైనా బాగుందా? అయినా మహాలక్ష్మికి ఎందుకు నువ్వు ఆర్కిటెక్ట్ కాదని చెప్పేశావు అని అనగానే, లేదురా, నీ అంత ఫ్రీగా నేను ఉండలేను, నాకు అబద్ధం చెప్పడం అంటే నచ్చదు, కానీ నా గురించి నువ్వు అబద్ధం చెప్పావు, నేను చేసే పని నా గురించి అబద్ధం చెప్పావు, నేను నిజంగానే ఇది తెలిసిన రోజు నిజంగానే నన్ను నమ్మిన మహాలక్ష్మి నన్ను అపార్థం చేసుకునేది, అది జరగకూడదనే ఈరోజు మహాలక్ష్మికి నిజాన్ని చెప్పేశాన్రా, నన్ను క్షమించరా, కానీ నాకు అలా చెప్పుకొని గొప్పగా తిరగడం అంటే నాకు ఇష్టం లేదు, అందుకే మహాకి నా గురించి నిజం చెప్పేశాన్రా అని మాధవ అంటూ ఉంటాడు. అప్పుడే చక్రి అయితే, ఇక ఈరోజు నన్ను మహాలక్ష్మి చాలా చెడామడా తిట్టేసిందన్నయ్య అని అంటూ ఉంటారు.
నిజం చెప్తేనే కదరా మనకి వాల్యూ ఉండేది. అయినా నువ్వు అబద్ధం చెప్పి ఎన్నో చేశావు, కానీ ఇంకా చేయకు ఈ తప్పులు అని ఇక మాధవ అంటూ ఉంటాడు. ఇక అలా చక్రి అయితే చాలా బాధపడుతూ ఉంటాడు. ఇక మహాలక్ష్మి మాత్రం సీదాగా గుడికైతే వెళ్తుంది. అటు తల్లిదండ్రుల నుంచి ఇక వాళ్ళు నన్ను అపార్థం చేసుకొని నా సర్టిఫికేట్స్, నా జీవిత గోల్ని నాశనం చేశారు. ఇప్పుడు నా జీవితాన్ని ఈ చక్రి నన్ను మోసం చేశాడు. ఇంటర్వ్యూ అని చెప్పగానే నేను ఎంతగానో సంబరపడ్డాను. కానీ ఆ ఇంటర్వ్యూ సర్టిఫికేట్ లేకుండా చేసుకుంటున్నారంటే సంతోషపడ్డాను. కానీ ఇదంతా అబద్ధమని తెలిసినప్పటి నుంచి చాలా భయంగా ఉంది. నాకు అసలు జాబ్ వస్తుందా, నేను అనుకున్న గోల్కి రీచ్ అవుతానా లేదా అనేది నాకు చాలా భయంగా ఉంది అని ఇక గుడి దగ్గర కూర్చొని చాలా బాధపడుతూ కన్నీళ్ళు తెచ్చుకుంటుంది మహాలక్ష్మి. అమ్మా నాన్నలు చేసిన దానికి నేను ప్రతిఫలంగా గొప్పగా ఉండాలి, కానీ నేను మాత్రం ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఇప్పుడు నా చేతిలో సర్టిఫికేట్స్ లేవు. ఇప్పుడు జాబ్ ఎక్కడ సంపాదించగలను? ఈ చక్రి వాళ్ళ కుటుంబమేమో ఇక వాళ్ళు చక్రి మాత్రం అబద్ధం చెప్పి ఇదంతా చేస్తున్నాడు. కానీ ఇప్పుడు నేను ఏ విధంగా ఈ జాబ్ని సాధించగలను అని ఏడుస్తూ కన్నీరు పెట్టుకుంటూ ఉంటుంది. అప్పుడే అదే గుడికి తాయారు వస్తుంది. మహాలక్ష్మిని చూసి, ఇదేంటి ఈ పిల్ల ఇక్కడుంది, అయినా ఈ పిల్లేంటి, ఈ పిల్లతో మాట్లాడాలి, ఆ ఇంట్లో నుంచి ఈ పిల్లని వెళ్ళిపోయేలా చేయాలి అని తాయారైతే మహాలక్ష్మిని చూసింది. వెంటనే ఏంటమ్మాయి ఇక్కడున్నావు అని అనగానే గుడికొచ్చాను అని మహాలక్ష్మి తన తల కింది కుంచే మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే ఏంటమ్మాయి మొహం చూసి మాట్లాడవా అని తాయారు అంటూ ఉంటుంది. అప్పుడే మహాలక్ష్మి పైకి లేస్తుంది. తన కన్నీళ్ళని చూసి, తాయారు ఏంటి వాళ్ళ గురించి నిజం తెలిసిపోయిందా, వాళ్ళు ఇలాంటి వాళ్ళని తెలిసిపోయిందా, వాళ్ళ ఇంట్లో ఒక అమ్మాయి కూడా అడుగు పెట్టదని నాకు తెలుసు, అయినా నువ్వు ఎలా వచ్చావో నాకు అర్థం కాదమ్మా, ఆ చక్రి గారిని ఏం చూసి ప్రేమించావు, అయినా ఆ చక్రి గారిని ఎలా పెళ్లి చేసుకున్నావు, అసలు నాకేమీ అర్థం కావడం లేదమ్మా, ఆ ఇంటికి ఆడపురుగు అనేదే రాదు, అలాంటిది నువ్వు ఆ చక్రి గారిని నమ్మి ఆ ఇంటికి వచ్చావు, అయినా నువ్వు ఆ ఇంట్లో సంతోషంగా ఉంటున్నావా అని తాయారు అంటూ ఉంటుంది. అప్పుడే మహాలక్ష్మి కళ్ళలో నీళ్లు వస్తాయి. ఏంటమ్మా వాళ్ళ గురించి తెలిసిపోయింది అనుకుంటా, అసలు నీకు వాళ్ళ గురించి తెలీదా, తెలిసిపోయిందా అని తాయారు అంటూ ఉంటుంది. అప్పుడే మహాలక్ష్మి ఏంటి మీరేం మాట్లాడుతున్నారు అని అనగానే, నువ్వు చూస్తుంటే ఆ ఇంట్లో నుంచి వాళ్ళ గురించి తెలుసుకొని వెళ్ళొచ్చినట్లు అనిపిస్తుంది కదమ్మా అని తాయారనగానే, ఇక నేనేమి ఆ ఇంట్లో నుంచి వెళ్ళి రాలేదు, గుడికి వచ్చాను ప్రశాంతంగా ఉండడానికి అని అనగానే, నీకొక విషయం చెప్పాలమ్మాయి అని తాయారు అంటూ ఉంటుంది. అప్పుడే ఏంటి ఆ విషయం అని మహాలక్ష్మి అనగానే, ఇక అప్పుడే నువ్వు ఆ చక్రి గాని ఎలా ప్రేమించావో, ఏ విధంగా ప్రేమించావో నాకైతే అర్థం కావడం లేదమ్మా, అసలు వాడిని ఎందుకు పెళ్లి చేసుకున్నావమ్మా, ఆ ఇంటికి అమ్మాయి అనేది ఒక అమ్మాయిని కూడా ఇవ్వలేరు వాళ్ళ ఫ్యామిలీ గురించి తెలుసుకొని, అలాంటిది నువ్వు వాన్తో రావడం, ఆ ఇంట్లో అడుగు పెట్టడం నాకైతే సమజు కావడం లేదు అని అనగానే మహాలక్ష్మి షాక్ అయిపోతుంది. అప్పుడే తాయారు ఏంటమ్మా ఏంటి నీకు అర్థం కావడం లేదా అని తాయారనగానే, నువ్వు మాట్లాడేది నిజంగా నాకు అర్థం కావడం లేదండి అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది. అప్పుడే తాయారు, మీకు ఒక నిజం చెప్పాలమ్మా, ఆ ఇంటికి ఆడవాళ్ళు అడుగు పెట్టరు, ఆ ఇంటికి పెళ్లి చేసుకోవడానికి ఎవరు ముందుకు రారు వాళ్ళని అనగానే, అప్పుడే మహాలక్ష్మి స్టన్ అయిపోతుంది. ఏంటండి ఏం మాట్లాడుతున్నారు మీరు అని అనగానే, అవునమ్మా ఆ ఇంట్లో అంతకులున్నారు అని చెప్పగానే మహాలక్ష్మి స్టన్ అయిపోతుంది. ఏంటి అంతకులున్నారా అని మహాలక్ష్మి అనగానే, అప్పుడు తాయారు, అవునమ్మా ఆ ఇంట్లో ఆ నారాయణ ఉన్నాడే వాడు అంతకుడు, వాని భార్యని చంపేశాడు, వాళ్ళ కుటుంబం మొత్తం అంతకుల కుటుంబం, వాళ్ళు ఎవరైనా వాళ్ళ జోలికొస్తే వాళ్ళని చంపేయడమే వాళ్ళ నిర్ణయం అని అనగానే మహాలక్ష్మి స్టన్ అయిపోతుంది. ఏం మాట్లాడుతున్నారు, ఆ నారాయణ గారు తన భార్యని చంపేశారా అని అనగానే, అవునమ్మా నిజంగా చెప్తున్నాను, ఆ నారాయణ తన మొదటి భార్యని చంపేశాడు, రెండో భార్య ఆ మొదటి భార్యని చంపేశారని తెలిసి తన నుండి దూరంగా వెళ్ళిపోయింది అని చెప్పగానే మహాలక్ష్మి స్టన్ అయిపోతుంది. మీరు చెప్తుంటే నాకు భయంగా ఉందండి అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది.
నేను చెప్పేది నిజమమ్మా. ఆ నారాయణ హంతకుడు, వాడు పెద్ద హంతకుడు, తన భార్యని చంపేసిండు అని చెప్పగానే ఇక అలా చెప్పి నువ్వు ఆ ఇంట్లో ఉండడం ఎంతకైనా మంచిది కాదమ్మా. సాటి ఆడ మనిషిలా ఆలోచిస్తున్నాను. నువ్వు ఆ ఇంట్లో ఉంటే నిన్ను కూడా ఎవరో ఒకరు చంపేస్తారు అని చెప్పి తయారైతే మహాలక్ష్మికి లేనిపోనివన్నీ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక మహాలక్ష్మి మాత్రం ఇదేంటి, ఈమె నిజంగానే చెప్పిందా? ఆ కుటుంబం నిజంగానే హంతకులా? అంటే ఆ నారాయణ వ్యక్తి తన భార్యని చంపేశాడా అని మహాలక్ష్మి కంగారు పడుతూ ఆలోచిస్తూ ఉంటుంది. ఎలాగైనా అక్కడికి వెళ్ళి ఇక నిజ నిజాలు తెలుసుకోవాలి. అక్కడి నుంచి బయటికి వచ్చేసి ఎక్కడైనా రూమ్ అద్దెకి తీసుకుని ఉండాలి అని మహాలక్ష్మి అక్కడికైతే ఇక వెళ్ళాలా లేదా అని ఆలోచిస్తూ ఉంటుంది గుడిలో కూర్చొని. అప్పుడే ఇక ఇంటికి అందరూ వస్తారు. మాధవ, చక్రి, కేశవ, కన్న, నారాయణ అందరూ ఉంటారు. అప్పుడే మాధవ అమ్మ మహా భోజనం చేద్దాం రామ్మ అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇక ఎక్కడ మహాలక్ష్మి కనిపించకపోవడంతో ఒరే చక్రి, మహా ఎక్కడుందిరా అని అంటూ ఉంటాడు. అప్పుడే మహాలక్ష్మి ఎక్కడ కనిపించలేదన్నయ్య వచ్చినప్పటి నుంచి అని అనగానే అప్పుడే కేశవ, నువ్వే ఏదో చేసావురా, ఖచ్చితంగా అమ్మాయిని నువ్వు ఏదో చేసి తీసుకొచ్చావు, ఆ అమ్మాయిని ఏదో అనుంటావు, పాపం తను ఎక్కడికి వెళ్ళిందో ఏమో, నీ వల్లేరా, అదంతా నీ వల్లేరా అని ఇక అంటూ ఉంటాడు. అప్పుడే ఇక అన్నయ్య నీ వల్లే ఇదంతా జరిగింది, అన్నయ్య నీ వల్లే ఈరోజు మహాలక్ష్మి ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది అని మహాలక్ష్మికి లేనిపోనివన్నీ చెప్పి ఇంట్లో నుంచి పంపించేశామన్నయ్య, ఇదంతా నీ వల్లన్నయ్య అని అంటూ ఉంటాడు. చక్రి అయితే ఒరేయ్ అన్నయ్య గురించి తప్పుగా మాట్లాడకు, అన్నయ్య ఆలోచించే చేస్తాడు అని కేశవ ఇంక చక్రి వైపు వస్తూ ఉంటాడు. అప్పుడే ఒరేయ్ అన్నయ్య గురించి తప్పుగా మాట్లాడితే ఊరుకోను అని కేశవ చక్రినితో గొడవ పడుతూ ఉంటాడు. అప్పుడే ఇక మాధవ్ అయితే మధ్యలో వస్తూ ఉంటాడు. అప్పుడే చక్రి కేశవ కొట్టబోయి మాధవని చెంపపై కొడతాడు. అప్పుడే మాధవ ఇక ఒక్కసారి కన్నీళ్లు తెచ్చుకుంటాడు. ఏంట్రా అన్నయ్యనే కొడతావా అని కేశవ అయితే చక్రిని కొడతాడు. అన్నయ్య నన్ను క్షమించన్నయ్య, నేను చూసుకోకుండా వీడిని కొట్టబోయి నీకు తాకిందన్నయ్య, నన్ను క్షమించన్నయ్య అని చక్రి బ్రతిమిలాడుతూ ఉంటాడు. ఒరే మీ గొడవ ఆపండి, ముందుగా మహాలక్ష్మి ఎక్కడికి వెళ్ళిందో వెతుకుదాం అని అంటూ అలా మాట్లాడుతూ ఉండగా అప్పుడే మహాలక్ష్మి గుమ్మం దగ్గరికి వస్తుంది. మహాలక్ష్మిని చూసిన మాధవ అమ్మ మహాలక్ష్మి అని చాలా సంతోషపడుతూ ఉంటాడు. అప్పుడే చక్రి కూడా చూసి చాలా సంతోషపడుతూ ఉంటాడు. ఇక అందరూ వదిన ఎక్కడికి వెళ్ళి వదిన అని కన్న అంటూ ఉంటాడు. అప్పుడే ఇక మహాలక్ష్మి మాట్లాడకుండా తన గదిలోకి వెళ్తుంది. అప్పుడే ఏంటి వదినమ్మ మాట్లాడకుండా అలా వెళ్ళిపోయిందేంటి అని కన్న అంటూ ఉంటాడు. అప్పుడే ఇక మాధవ ఇక వెంటనే మహాలక్ష్మి గదిలోకి వెళ్తారు అందరూ. అప్పుడే మహాలక్ష్మి తన బ్యాగ్ తీసుకొని బట్టలు సర్దుతూ ఉంటుంది. అప్పుడే ఏంటమ్మా ఏంటి బ్యాగ్ సర్దుతున్నావేంటి అని మాధవ అంటూ ఉంటాడు. పెద్ది నేను వెళ్ళిపోతున్నాను అని అనగానే ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు, నువ్వు వెళ్ళిపోవడం ఏంటి, నిన్ను అల్లారు ముద్దుగా గాజు బొమ్మలా చూసుకుంటాం, నీకు కన్నీళ్ళు రాకుండా చూసుకుంటాం, నువ్వు అనుకున్నది సాధించేలా నేను సహాయం చేస్తాను, ఇప్పుడు ఇంత రాత్రిపూట వెళ్ళడం ఏంటమ్మా అని మాధవ అంటూ ఉంటాడు. అప్పుడే పెద్ది లేదు పెద్ది నేను ఇక్కడ ఉండడం మంచిది కాదు, నాకు అందరి గురించి అన్నీ తెలిసాయి కాబట్టే నేను ఇక్కడి నుంచి వెళ్ళాలని నిర్ణయానికి వచ్చాను అని అనగానే అప్పుడే మాధవ మహాలక్ష్మి ఉదయాన్నే నీకు ఇక రెంట్కి రూమ్ చూసి పెడతాను, కానీ ఈ రాత్రిపూట ఎక్కడికి వెళ్ళొద్దమ్మా అని మాధవ నా ముఖం చూసి ఆలోచించమ్మా ప్లీజ్ అమ్మా అని మాధవ మహాలక్ష్మిని బ్రతిమలాడుతూ ఉంటాడు. అప్పుడు మహాలక్ష్మి మాధవ ముఖం చూసి పెద్ది నిన్ను చూసి ఆలోచిస్తున్నాను, ఈ రాత్రి మాత్రం ఉంటాను, ఉదయాన్నే ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను, అందరికీ ఈ విషయమే చెప్పు అని మహాలక్ష్మి చెప్పగానే సరే అమ్మ ఉదయాన్నే నేనే దగ్గరుండి నీకు ఏదైనా రూమ్ కిరాయికి తీసుకొని అక్కడ నిన్ను ఇక నీకు రూమ్ రెంట్కి చూసి అక్కడికి పంపించేస్తానమ్మా అని చెప్పేశాడు మాధవ్. అయితే ఇక మహాలక్ష్మి మాత్రం ఆ రాత్రిపూట అంతా బాధపడుతూనే కూర్చుంటుంది. ఇక ఆ తాయారు చెప్పిన మాటలే గుర్తుకు చేసుకొని టెన్షన్ పడుతూ ఉంటుంది. అంటే ఆ నారాయణ తన భార్యని చంపేస్తాడా అని టెన్షన్ పడుతూ కంగారు పడుతూ ఉంటుంది. అప్పుడే ఇక మహాలక్ష్మి నెమ్మదిగా ఇక ఎలాగైనా ఈ ఇంట్లో నుంచి వెళ్ళాలి ఉదయాన్నే అని అనుకుంటూ ఉంటుంది. ఇక ఉదయం కాగానే ఇక పెద్ది నన్ను పంపించేస్తానని చెప్పావు కదా అని అనగానే ఇక నువ్వు టిఫిన్ చేశాక నేను వెళ్ళి వెతుకుతానమ్మా, ఆ తర్వాత నేను పంపించేస్తాను అని మాధవ అనగానే అప్పుడే మహాలక్ష్మి ఇక బయటికైతే వస్తుంది. నారాయణను చూసి వణుకుతూ ఉంటుంది.
అప్పుడే నారాయణ మహాలక్ష్మి వైపు చూసి ఇదేంటి ఈ అమ్మాయి నన్ను చూసి భయపడుతుందేంటి అని అనుకుంటూ ఉంటాడు. అప్పుడే ఇక అక్కడి నుంచి నారాయణ సైకిల్ తీసుకొని బయటికైతే వెళ్తూ ఉంటాడు. అప్పుడే మహాలక్ష్మి వెంటనే ఇక ఇతన్ని దిండు కింద కత్తేమైనా ఉందా అని ఇక అతను అంతకుడని ఆమె చెప్పింది అని ఇక మహాలక్ష్మి అయితే నారాయణ పడుకున్న దిండు కింద అంతా వెతుకుతూ ఉంటుంది. అప్పుడే ఒక ఫోటో కనిపిస్తుంది. అప్పుడే మళ్ళీ తిరిగి నారాయణ ఇక తను ఏదో మర్చిపోయానని వస్తాడు. అప్పుడే మహాలక్ష్మి దిండి కింద ఫోటో చూసి ఒకసారి షాక్ అవుతుంది కదా. అది చూసి నారాయణ ఏంటమ్మాయి ఏం చూస్తున్నావు అక్కడ అని అనగానే ఈ ఫోటో అని అంటూ ఉంటుంది. ఆ ఫోటోలో ఉన్నవాడు మామూలు వాడు కాదు, నా జీవితంలో కోలుకొని దెబ్బ కొట్టాడు అని అనగానే మహాలక్ష్మి స్టన్ అయిపోతుంది. ఏంటి ఏం మాట్లాడుతున్నారు మీరు అని అనగానే అయినా మీరు హంతకులని చాలామంది అంటుంటే విన్నాను, మీ భార్యని మీరే చంపేసుకున్నారని చాలామంది అంటుంటే విన్నాను అని మహాలక్ష్మి అనగానే ఏంటమ్మా నేను నా భార్యని చంపుకునేంత క్రూరముగంలా అవపడుతున్నానా, నేను అంతకును అనుకుంటున్నావా అని నారాయణ అంటూ ఉంటాడు. అవును కదా, మీరు నిజంగానే హంతకులని చెప్పారు, మీ భార్యని మీరే చంపేశారని చెప్పారు అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది. అప్పుడే నారాయణ ఏంటమ్మా నువ్వు కూడా వాళ్ళ మాటలు పట్టించుకుంటావా, బజార్న పోతున్న కుక్కలు చాలా మురుగుతాయి అన్నీ మనం వింటావా అని అంటూ ఉంటాడు. మరి వాళ్ళు చెప్పిన మాటలు నిజం కదా, అయినా ఈ ఫోటో మీ దగ్గర ఎందుకుంది, ఇది మా డాడీ ఫోటో కదా అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది. అప్పుడే నారాయణ షాక్ అయిపోతాడు. ఏంటి ఇతను మీ నాన్ననా అని అనగానే అవును, ఇతని ఫోటో నీ దగ్గర ఎందుకుంది, మా నాన్న ఫోటో నీ దగ్గర ఎందుకుంది అని అనగానే వీడి వల్లే కదా మేము మా కుటుంబం ఈ పరిస్థితికి వచ్చింది అని చెప్పగానే అప్పుడే మహాలక్ష్మి షాక్ అయిపోతుంది. ఏంటి మా నాన్న వల్ల మీరు ఈ పరిస్థితికి రావడం ఏంటి అని అంటూ ఉంటుంది మహాలక్ష్మి. అప్పుడే నారాయణ అవునమ్మా వీడు మీ తండ్రి అని తెలిస్తే నిన్ను ఇంట్లోకి రానిచ్చే వాళ్ళమే కాదు, అయినా ఆడవాళ్ళని బయటికి గెంటేసే అంత మూర్ఖులమేమీ కాదు, కానీ మీ నాన్న మాత్రం మమ్మల్ని కోలుకొని దెబ్బ కొట్టాడు. ఈరోజు నా భార్య చనిపోవడానికి కారణం తనే, కానీ ఆ హత్య నా భార్య చనిపోవడానికి కారణం నేనని క్రియేట్ చేసి నా భార్యని చంపింది నేనే అని నన్ను స్టేషన్కి పంపించాడు. ఇప్పుడు నన్ను ఒక హంతకుని చేశాడు, నలుగురి ముందు నన్ను తల ఎత్తుకోకుండా చేశాడు. ఇక అలాంటి మూర్ఖుడు నీ తండ్రి అని నారాయణ చెప్పగానే అప్పుడే మహాలక్ష్మి షాక్ అయిపోతుంది. ఏంటండి మా నాన్నపై నిందలేస్తున్నారు అని అనగానే నీ భార్య చచ్చిపోవడానికి మా నాన్నకి కారణం ఏంటి, అయినా మా నాన్నకేమీ అవసరం అని అంటూ ఉంటుంది మహాలక్ష్మి. అయితే అప్పుడే ఇక నారాయణ అయితే నా భార్య గురించి మీకు తెలీదు అని అంటూ వెంటనే ఇక నారాయణ గదిలోకి వెళ్ళి అక్కడ తగిలించిన ఫోటో అది తీసుకొచ్చి అమ్మాయి నీకు ఒక నిజం చెప్పాలి, ఇక ఆ ఫోటోలో ఉన్నాడే వాని చెల్లె నా భార్య అని ఇక ఆ ఫోటోని చూపిస్తాడు. అప్పుడే మహాలక్ష్మి ఆ ఫోటోని చూసి షాక్ అయిపోతుంది. ఏంటి మా అత్తయ్య అని అంటూ ఉంటుంది. అవునమ్మా మీ మేనత్తే నా భార్య తను నన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంది, ఇక నాలాంటి వాడిని ప్రేమించి పెళ్లి చేసుకుందని నా భార్యని ఆ పుట్టింటికి దూరం చేశాడు, నాలాంటి వాడిని పెళ్లి చేసుకుంది, ఇక నుంచి నా ఇంట్లో అడుగు పెట్టద్దని నీ తండ్రి తన చెల్లెల్ని బయటికి గెంటేశాడు, ఇక ఎప్పటికీ మా ఇంట్లో అడుగు పెట్టద్దని చెప్పాడు. అప్పుడు నా భార్య ఇక చాలా కుమిలిపోయేది, తన కుటుంబం తనకి దూరం అయిపోయింది, ఎప్పటికైనా దగ్గరికి తీస్తారని చాలా సంతోషపడుతూ ఉండేది, కానీ ఎప్పటికీ ఇక మీ తండ్రి ఇంట్లోకి రానివ్వలేదు. అయినా నా భార్య అనుకోని పరిస్థితుల్లో తన యాక్సిడెంట్ అయింది, యాక్సిడెంట్లో నా భార్య చనిపోయింది, అలా చనిపోయిన నా భార్యని నేనే చంపేశానని, నేను తప్పుడు పని చేశానని, తన చెల్లెల్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నానని, ఇక నా చెల్లెల జీవితంలో ఇలా జరగడానికి కారణం నేనే అని, ఇక అదంతా ఇక నేనే కావాలని నా భార్యని చంపేశానని నన్ను జైలు శిక్ష అనుభవించేలా చేశాడు, నన్ను నా భార్యని చంపేసిన హంతకుని చేశాడు, కానీ నా భార్యని నేను అల్లారు ముద్దుగా చూసుకున్నాను, తన తల్లిదండ్రులని అన్నయ్యని అందరినీ కాదనుకొని వచ్చిన తనని మేమెందుకు దూరం చేసుకుంటాం, ఇక తనని చాలా బాగా చూసుకున్నాం, నా పిల్లల్ని ఇక నా భార్యని చాలా సంతోషంగా చూసుకున్నా, అలాంటి నా భార్యని నేనే చంపానని తను ఇక పెద్ద కోటీశ్వరుడు కదా, అలా నిజంగానే అలా చేసినట్లుగా ఇక తను నన్ను జైలుకు పంపించాడు, ఆ విధంగా నా భార్యని నేనే చంపానని నలుగురి ముందు నన్ను అవమానపరిచాడు,
ఇక ఇప్పటికీ నన్ను నిజంగానే నేను నా భార్యని చంపుకున్న హంతకునని అందరూ అనుకుంటారు. ఇప్పుడు నా చెల్లెలు తయారు కూడా ఆ విధంగానే తయారైంది. అది కూడా నిజంగానే నేను నా భార్యని చంపేశానని, నా ఇంటికి ఎవరు ఆడపిల్ల అనేదే రాదు, కోడళ్ళు ఎవరు రారు, నీ కొడుకులకు పెళ్లి కాదనే శాపంతో ఈ విధంగా చేసింది. ఎప్పటికీ నా పిల్లలకి పెళ్లి కాదని మాట్లాడింది. అలాంటి చక్రి ఇక నిన్ను పెళ్లి చేసుకుని వచ్చాక చాలా సంతోషంగా ఉన్నానమ్మా. నా ఇంట్లో ఆడ మనిషి అడుగు పెట్టదని నా చెల్లె శాపనకి నువ్వు నిజంగానే ఇక దాన్ని విముక్తి కలిగేలా చేశావు. చక్రిని పెళ్లి చేసుకుని మేము హంతకులం కాదమ్మా అని అంటూ ఉంటాడు నారాయణ. అయితే అప్పుడే ఇక మా మేనత్తే నీ భార్యన, ఇక నువ్వు మా మామయ్యవి. చక్రి ఇక మాధవ కేశవ కన్నా అందరూ నా కావలసిన వాళ్ళ అని ఇక మహాలక్ష్మి చాలా సంతోషపడుతూ ఉంటుంది. నన్ను క్షమించండి, నిజంగానే వాళ్ళు చెప్పిన మాటలు నమ్మి మీరు హంతకులని ఇక మిమ్మల్ని అవమానపరిచాను అని ఇక మహాలక్ష్మి అయితే ఇక నారాయణతో మాట్లాడుతూ ఉంటుంది. ఈ విధంగానైతే మహాలక్ష్మి ఇక నారాయణని అపార్థం చేసుకుంటుంది కదా. ఇక నారాయణ తన గురించి, తన భార్య గురించి నిజాన్ని చెప్పి ఇక మహాలక్ష్మి మేనత్తే తన భార్య అని, ప్రతాప్ తన బావమరిదని ఇక నిజమైతే తెలుసుకుంటుంది మహాలక్ష్మి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.